వీళ్ళలో ఎవరికి ఎవరు పడరు. కానీ ఈళ్ళందరూ ఒక చోట చేరి పెద్ద మీటింగ్ ఒకటి పెట్టారు. ఉప్పు, నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఎప్పుడూ లాంగ్వేజ్‌ల గురించి గొడవ చేసే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అండ్ ఆల్సో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు అండ్ ఇందులో కేరళ సీఎం పినరయి విజయన్ గారు కూడా ఉన్నారు. ఈళ్ళందరూ కలిసి మొన్న 24 మార్చ్‌న ఓ పెద్ద మీటింగ్ ఒకటేశారు. డీలిమిటేషన్ పైన ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. మొత్తంగా చెన్నై వేదికగా డీలిమిటేషన్ Delimitation. చెప్తా. డీలిమిటేషన్ గాని జరిగితే మేము ఊరుకోం. సౌత్ స్టేట్స్‌కి మీరు ఇప్పటికే చాలా అన్యాయం చేశారు. 5 సౌత్ స్టేట్స్ కలిసి దేశానికి 35% జీడీపీ కంట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నాం. అలాంటిది మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు మీరు. ముందు వెనక చూడకుండా పిల్లలు గాని పక్క రాష్ట్రాల మీద ఆధారపడే వాళ్ళకేమో రివార్డులు, గ్రాంట్లు ఇస్తున్నారు. మమ్మల్నేమో ఇంకా కిందకు దొక్కుతున్నారు. అయినా కావాలని కాకపోతే 50 సంవత్సరాల నుంచి ఫ్రీజ్ చేస్తున్న డీలిమిటేషన్ ప్రాసెస్‌ని మళ్ళీ మీరెందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అని కేటీఆర్ గారు ఈ మీటింగ్‌లో దుమ్ము దులిపేశారు. నిజంగా డీలిమిటేషన్ గాని జరిగిందంటే బీజేపీని 50 సంవత్సరాల వరకు ఎవ్వడు దించలేడు. ఈ నంబర్ ఇంకొంచెం పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ దెబ్బకి ఇంకా గుండెలు అదిరాయి. అందుకనే ఇమ్మీడియేట్‌గా జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ అని చెప్పి ఈ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇంకో దెబ్బ విషయం ఏంటంటే ఈ మీటింగ్‌కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వడూ రాలా. ఈ మీటింగ్‌లో ఏమేం మాట్లాడారు? అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? నిజంగానే ఈ డీలిమిటేషన్ అనేది జరిగితే బీజేపీని ఎవరు బీట్ చేయలేరా? ఇలాంటి విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశా. ఛానెల్ ఓపెన్ చేసి మరి ఆ వీడియోని చూసి ఓపిక మీకుందని నేను అనుకోవట్ల. అందుకని ఆ వీడియో లింక్ ఈ కింద ఇచ్చాను. దాని మీద ఒత్తండి ఆటోమేటిక్‌గా వీడియో ఓపెన్ అయిపోయిద్ది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఎయండి. అన్నట్టు వైఎస్ఆర్‌సీపీ ఏదో ఎంపీపీ సీట్లు, ఉప సర్పంచ్ సీట్లు గెలిసిందంట. నిజమేనా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో చేద్దాం.